గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన గాంధీ ఆశయాలను తుంగలో తొక్కారని ఏపీ సర్కారుపై ఏపీసీసీ మీడియా అధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ గ్రామ పంచాయతీల అధికారాలను కాలరాశారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా జంబలమడుగులో ఆయన మాట్లాడారు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మేల్కొని 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు నిధులు విధులు కేటాయించాలని తులసిరెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ జోడో యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 200 పైచిలుకు లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తులసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ పంచాయతీలకు విధులు నిధులు అధికారాలు లేక అవి ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి. కనీసం మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము విధులు నిధులు అధికారాలు బదిలీ చేసి గ్రామ స్వరాజ్య సాధన దిశగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెండవది, మహాత్మా గాంధీ గారు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండోయ్ అన్నాడు. అంటే ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆయన కలలు కన్నాడు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ మద్యపాన నిషేధ సాగుతూ ఉంది. కనీసం మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగానైనా సరే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేదానికి దట్టు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.